ఐ మేకప్ ఫినిష్ చేసుకున్నాక అప్పుడు మనం నెక్స్ట్ లిప్ లైనర్ లిప్స్టిక్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? సో ముందు ఇలాంటి ఒక లైట్ కలర్ ని తీసుకోండి. ఎందుకు? నీట్ గా ఐ లాషెస్ మీద ఐ బాల్స్ మీద నీట్ గా ముందు ఒక వైట్ షాడోలోనే ఒక వైట్ లైట్ బిస్కెట్ షేడ్ తీసుకోండి. ఏదన్నా ఉన్న బ్లాక్నెస్ అనేది నీట్ గా కవర్ అయిపోయింది. సో దీనైతే లైట్ గా కడిగింది కాబట్టి మనకి దీనికి పార్టీ మేకప్ కాబట్టి సో మనం కొంచెం లైట్ కలర్సే యూజ్ చేద్దాం. ఇంకొకటి, మీకు మంచిగా ఫినిషింగ్ రావాలి మేకప్ అనుకుంటే మాత్రం చాలా నీట్గా నిదానంగా చేయండి ఎప్పుడైనా. సో ఒక మంచి మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకేనా? సో నేను లైట్ షేడ్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేసుకున్న దానికి దీని ఫేస్ నీట్గా కనిపించడానికి నేను ఒక వెరైటీ షేడ్ వాడతాను. ఓకేనా? సో ముందు ఈ ఐబాల్ షేప్ నుంచి మిస్ చేయకుండా ఎక్కడ నీట్గా ఒక షేప్ క్రియేట్ చేసుకోండి. మనం ఐ షాడో వేసేటప్పుడే ఒక షేప్ క్రియేట్ చేసుకోవాలి ఐబాల్స్ మీద. ఓకే? సో ఇప్పుడు మళ్ళీ నేను ఎప్పుడు కూడా ఐ షాడోస్ వేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన షేడ్స్లో ఒక లైట్ కలర్ని 2 షేడ్స్ మిక్స్ చేసి తీసుకుంటాను అనమాట. అప్పుడు చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఆ ఐ అనేది. హెవీ డార్క్ కలర్స్ తీసుకుంటే మీకు అవుట్పుట్ అయిపోయేసరికి చాలా హెవీగా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా మనం కొంచెం డార్క్ షేడ్ తీసుకొని ఐబాల్కి నీట్గా షేప్ ఇవ్వండి. చూస్తున్నారు కదా మీరు. చూడ్డానికి కూడా మనకి చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఒక షేప్ని క్రియేట్ చేయండి ఎప్పుడైనా. ఐ షాడోస్కి 2 షేడ్స్ వాడినప్పుడు ఆ 2 షేడ్స్ కూడా సపరేట్గా కనిపించాలి మనకి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఓకే? సో నేను ఇప్పుడైతే లైట్గా షిమ్మర్ యూజ్ చేస్తున్నాను. స్మోకీ ఐస్ ఉంటాయి. సో ఐ షాడోస్లో ఒక పెద్ద సబ్జెక్టే ఉంటుంది. బట్ అలాంటి సబ్జెక్ట్ కూడా మీరు ఎలా తీసుకోవాలనేది మీకు చిన్న షార్ట్స్ చేసి చూపిస్తాను. వెరైటీస్ ఆఫ్ ఐ షేడ్స్. సో ఐ షేడ్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ బట్టల్ని బట్టి, కొన్ని వాళ్ళ ఆలోచనని బట్టి, వాళ్ళ ఫంక్షన్ని బట్టి మనం ఎలా తీసుకోవాలి అనేది చాలా సింపుల్గా చిన్న టెక్నిక్స్ కూడా మీకు నేను చెప్తాను. సో మీరు ఒక మంచి బ్యూటిషియన్ అయ్యి మంచిగా వర్క్ చేసుకునేలాగా నేను మీకు మంచి బ్యూటిషియన్ కోర్స్ అనేది ఖచ్చితంగా చెప్తాను అనమాట. సో చూసారు కదా, నీట్గా షిమ్మర్ ఇచ్చేసుకున్న ఐబాల్స్ మీద. నెక్స్ట్ లైట్ తీసుకోండి, హైలైట్ చేసుకోండి పాయింట్స్ని. దిస్ ఈస్ ద హైలైట్ పాయింట్ ఆఫ్ ద ఐస్. సో వీటి వల్లే మనకి మంచి లుక్ వస్తుంది. ఇవి ఏముందిలే అని చెప్పి కొంతమంది వదిలేస్తారు. బట్ అలా ఎప్పుడు కూడా వదలకూడదు. మనం షేడ్స్ తీసుకొని వాటిని ఖచ్చితంగా మార్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఐస్ మధ్యలో ఉండే వాటికి షైన్ అనేది ఇవ్వాలి. ఎక్కువ ఇవ్వకూడదు, లైట్గా ఇవ్వాలి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, హెవీ ఐటెం తీసుకొని హెవీగా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఐ లైనర్ యూజ్ చేస్తున్నాను నేను. దీనికి ఐబ్రోస్ చాలా లైట్గా ఉన్నాయి కదా. సో ఇప్పుడు నీట్గా ఈ స్టార్టింగ్స్ మనం తక్కువ తీసుకున్నాం. ఎక్కువ షేడ్స్ వేస్తే బాగోదు, నీట్గా కనిపించదు. తన షేప్ని బట్టే మనం ఐబ్రోని డిసైడ్ చేస్తాం అన్నమాట. వాళ్ళకి సన్నగా సెట్ అవుతుందా లేదా అని మనం నేర్పిస్తున్న ప్రాసెస్.
కాజల్ అప్లికేషన్ కూడా చూడండి, కళ్ళల్లో పెట్టి పొడవకుండా స్మూత్గా ఈ ఎడ్జ్ నుంచి కూడా ఈ ఎడ్జ్ నుంచి నీట్గా ఫినిషింగ్. మనకి ఐకి వస్తే సరిపోతుంది, వాళ్ళ కళ్ళలో వాటర్ వస్తే మన మేకప్ అంతా స్పాయిల్ అవుతుంది అనమాట. సో అలా చేయటం రాదు అనుకుంటే మనం ఐ మేకప్ చేసిన తర్వాత ఫేస్ మేకప్ చేసుకోవచ్చు. సో 2 ప్రాసెస్ ఉంటాయి, బట్ ఏది రాంగ్ కాదు. మనకి వచ్చే ఫైనల్ అవుట్పుట్టే డిసైడ్ చేస్తుంది రాంగా రైటా అనేది. సో ఎవరికి కూడా ఒక్కసారిగా రాదు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో లిప్ని తీసుకోండి నీట్గా. లిప్ లైనర్ని ముందు లైట్గా అప్లై చేసుకోండి. లిప్ లైనర్ వేసి లిప్ షేడ్ వేయడం వల్ల మనకి ఒక మంచి ఫినిషింగ్, నీట్ లుక్, ప్రొఫెషనల్ వే కనిపించింది. సో ఇది లిప్ ఫిల్లర్. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా మేకప్ బ్రషెస్ గురించి వీడియో చేశాను కదా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇది లిప్ ఫిల్లర్ అన్నమాట. లిప్ లైనర్ వేరే ఉంటుంది, లిప్ ఫిల్ చేసే బ్రష్ వేరేగా ఉంటుంది. సో లిప్ లైనర్తో మనం లిప్ ఫిల్ చేస్తే మనకి గీతలు గీతలుగా ఉండిద్ది. సో ఆ తప్పు ఎప్పుడు ఎవరు చేయొద్దు. ఇప్పుడు అండర్ లిప్ మీరు కేవలం ప్రాసెస్ మాత్రమే గమనించండి. మీరు సెల్ఫ్గా అయినా కూడా చక్కగా చేసుకోవచ్చు, మీకు బేసిక్స్ తెలిస్తే చాలు. సో బేసిక్ వీడియోస్ కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పైన మీకు ట్యాబ్స్లో ఇస్తాను, చూడండి. లిప్స్ ఉంటే బాగుంటుంది అనమాట. సో నేను కూడా చెప్పేది అదే, మనకి మేకప్ అనేది ఏంటంటే ఎవరికి ఎలా ఉందో సేమ్ అలాగే కాకుండా కొంచెం మార్చి చేసుకోవడమే మన మేకప్ మెయిన్ థీమ్ అనమాట. సో ఇప్పుడు నేను ఐ ల్యాషెస్ పెడుతున్నాను. మన క్లయింట్ వచ్చేసి ఐ ల్యాషెస్ అడిగారనమాట మనల్ని. సో ఇది అందరికీ నెసెసరీ కాదు, కొంతమంది పెట్టించుకుంటారు, కొంతమంది అంత నచ్చదు అనమాట, ఇంట్రెస్ట్ చూసుకోండి. నేను ఇప్పుడు ఐ ల్యాషెస్ పెడుతున్నాను, గమ్ తీసుకుంటున్నాను అనమాట. మనకి ఇవి ఉంటాయి కదా యూ పిన్స్, బట్ ఎడ్జెస్ నీట్గా ఉంటాయి కాబట్టి సో నీట్గా అప్లై చేయండి. గమ్ని లైనర్ ఎలా అప్లై చేసుకుంటామో అలా. సో గమ్లేసి కూడా ఉంటాయి, బట్ గమ్లేసి ఎక్కువసేపు ఉండవు అనమాట. తీసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. గమ్ మనకి సరిపోయినంత అటు యూజ్ చేసాక ఇటువైపు ఓకేనా. సో నీట్గా ఇప్పుడు ఐ లాషెస్ అప్లై చేసేసా. సో నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. నేను ఐ ల్యాషెస్ ఎలా పెట్టుకోవాలో చూపించాను కదా, సో ఐ లైనర్ గీసేసుకోండి దాని మీద. అదొక్క ప్రాసెస్ చూపించలేకపోయాను. సో ఇప్పుడు ఐలైటర్ మనకి నోస్ షార్ప్గా చేయడానికి, చిన్ హైలైట్ చేయడానికి, చిక్స్ హైలైట్ చేయడానికి నీట్గా అప్లై చేసేసుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇట్లా పెట్టండి, ఇలా పెట్టండి, చూడండి ఇట్లా లోపలికి ఇంకా ఇక్కడ చుట్టబడేలాగా. సో ఇప్పుడు ఈ కొంచెం మీడియం షేడ్ తీసుకున్నాను బ్లష్. క్లోజ్ చేసేసాను. సో ఇప్పుడు మొత్తం అయిపోయించుకోండి నీట్గా. సో మనకి ఐబ్రో, ఐ మేకప్, హైలైటర్, బ్లష్ బేసిక్గా ఉండే బేసిక్ మేకప్కి యూజ్ చేయాల్సినవి అన్ని మనం
యూజ్ చేసాం అనమాట. ఈ మేకప్ని మనం రెడీ అయ్యి హెయిర్ స్టైల్ వేసుకున్నాక నెక్స్ట్ మీకు డిఫరెంట్ వేలో కనిపిస్తుంది. సో ముందు ఈ పార్ట్ వరకు మనకి కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ మనం జ్యువెలరీ పెట్టుకొని హెయిర్ స్టైల్ వేసుకొని దీన్ని పర్ఫెక్ట్గా రెడీ అయితే పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది అనమాట. ఓకే, సో మనం నెక్స్ట్ హెయిర్ స్టైల్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మీకు ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో మొత్తం రెడీ చేశాక ఎలా ఉందా అనేది మీకు మేకప్ లుక్ కోసం నేను యాడ్ చేశాను. సో ఈ వీడియోలో కనుక మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.